ప్యూర్ వైజాగ్ సముద్రంలో పడ్డదే సీ ఫుడ్ అంటారు. ఇది కరెక్ట్ సీ ఫుడ్ అనమాట. కతిమా పండుగప్పలన్నీ బయట కూడా వేసేసి పెంచేస్తూ ఉంటారు, అవి కాదు. ఇది సీ ఫుడ్డే, క్లియర్గా అక్కడదే వైజాగ్దే పండుగప్ప తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు అది వండుకుందాం రండి. ఇగో చూడండమ్మా, పండుగప్ప ఏగితే కనిపించదు, గుజ్జులో కలిసిపోద్ది. ఈ చేప ఓడదు, అయినా కూడా ముందే వేసా ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చేపలు పెట్టేస్తాను చూడండి. అందులోని వెరైటీ చేప ఇది పండుగప్ప. పండుగప్ప ఆల్రెడీ నేను కూడా వండాను ఒకసారి, కానీ అది ఇక్కడిక్కడ దొరికిందే వండాను. ఇది వైజాగ్ది అని చెప్తున్నాను. ఇట్లా ఎగిరిపోయింది, ఇలా ఎగరాలి కూర. ఉప్పులు, అల్లం వెల్లిపాయ పేస్టులు, మసాలాలు సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. పప్పు, చింతకాయను, వాక్కాయ పచ్చడి వచ్చింది కదమ్మా, దాని గురించి చదువుతా. ఓకేనమ్మా. అవంతిక 066 - మళ్ళీ 060 ఏదో ఉంది. నేను వాక్కాయలను నా పెళ్ళయ్యాకే చూశానమ్మా. మా అత్తగారింట్లో వాక్కాయ చెట్టు ఉంది. మా అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడల్లా తెస్తారు వాటిని. నేను పప్పు పచ్చడి చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాగుంటుంది కదా చక్క పుల్లగా. ఆల్రెడీ వాక్కాయ పప్పు నేను చేసేసానమ్మా. సంతోష్ కుమార్, అమ్మా చాలా చాలా బాగా చేశారు కూర మరియు పచ్చడి. మీరు ఏ వంట చేసినా చాలా సులభంగా అనిపిస్తుంది. మా అమ్మగారు క్యాన్సర్తో చనిపోయాక మీ ఛానల్ చూసి వంట చేసి మా నాన్నగారికి పెడుతున్నాను. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇంతకుముందు మీ వంట కోసం చూసేవాడిని, ఇప్పుడు మీ పాట కోసం కూడా చూస్తున్నాను. లవ్ యూ అమ్మ అని చాలా లవ్స్ పెట్టారయ్యా, చాలా థ్యాంక్స్ మీకు. నాకు తెలిసినట్టు ఏదో పెద్ద పాట అని కాదు, కాకపోతే నాకు తెలిసినట్టు ఏదో పాడదాంలే అని మొదలుపెట్టాను. పాడుతున్నారు, అందరికీ ఇష్టంగానే ఉంది, 99% ఇష్టంగానే ఉంది. అందుకని నేను కొనసాగిస్తున్నా. ఓకే అయ్యా, అమ్మగారు పోయారన్నావు, నాన్నగారికి నువ్వే వండి పెడుతున్నానని చెప్పావు. అమ్మాయి అబ్బాయి తెలియట్లా. ఓకే అమ్మ, అలాగే నా వీడియోలు చూస్తూ వండుకోండి. చాలా ఈజీగా సింపుల్ వంటలే ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ. నా వంటలు చాలా సింపుల్. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. అంజనాకే 5854 అమ్మ, మీ వంటలు, మీ మాటలు, మీ పాటలు సూపర్ అండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఋతు, చింతకాయ పప్పు బాగుంది. వాక్కాయ మా కడపలో కనిపించవు, ఆ రుచి మాకు తెలియదు. పాట సూపర్ అండి. ఋతు, ఓకే అమ్మ, థ్యాంక్ యూ ఋతు. శ్రీనివాసరావు వరద 7590, చింతకాయ పప్పు సూపర్ అమ్మ. వాక్కాయ పప్పు చేయండి అమ్మ. వాక్కాయ పప్పు ఆల్రెడీ పోయిన సంవత్సరం చేశా, అసలు అన్నీ చేసేసానయ్యా. 260 వీడియోస్ దాకా ఉన్నాయి ఇంచుమించు. మరి అన్నీ చేసేసాను కదా, ఇంకెక్కడున్నాయి? ఇక చేసినయే మళ్ళీ రొటీన్, మళ్ళీ తిరగాలి, వాటిని తిరిగి చేస్తాం మళ్ళీ. ఇంకేం చేయను మరి, మీతో మాట్లాడాలి, మీ ముందుకు రావాలి. కొత్త ఇంకేమీ ఎత్తకలేను, ఎతికినా ఒక అరకొరగా ఏమన్నా ఉండొచ్చు, అంతేగాని ప్రాపర్గా లేవు. ప్రాపర్గా అన్నీ చేసేసా. ఇక పాప అన్నీ అయిపోయినాయని తెలుసు కూడా వ్యూవర్స్లో కొంతమంది, మీరు రోజు ఏం వండుకుంటున్నారో అది కూడా పెట్టండి అమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అలాగే చెయ్యాలి, ఇక ఏమి ఎక్స్ట్రాలు ఏమీ లేవు. కొద్ది కొద్దిగా ఎతుకుతున్నాను అయ్యాయి. ఈ ఎతకడం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చేస్తాలే వాక్కాయ పప్పు, అడిగారు కదా, అడిగినందుకైనా చేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సృజన కే 4996, నమస్తే అమ్మమ్మ గారు. అంతకుముందు నాకు అన్నం సహించేది కాదు, మీ వీడియో చూసినప్పటి నుంచి అన్నం వేడిగా తింటున్నా. మీ కూరలు చూస్తే నోరు ఊరుతుంది. అలాగే వండుతున్నా. మా ఇంట్లో వాళ్ళు పాతకాలం నాటి కూరలు ఇష్టపడతారు. మీ వీడియో చూసి కూరలు చేయమంటున్నారు, అలాగే చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. కడలి ఫ్రమ్ మొగల్తూర్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చూసారా, పెద్దవాళ్ళు కూడా నా వంటలు చేయమంటున్నారు. చెయ్యండి అమ్మ, నేను చేసినట్టు చూడండి క్లియర్గా. ఇంత మెంతిపొడి వేస్తా, ఇంత పసుపు వేస్తా, ఉల్లిపాయలు మాత్రం వేగనిస్తా చక్కగా. కొంతమంది ఉల్లిపాయలు ఒక 2-3 మినిట్స్ అయితే, ఉల్లిపాయలు అంత తొందరగా ఏగవమ్మా. వంకాయలు వేస్తేనే మగ్గిపోతే కానీ ఉల్లిపాయలు ఏగవు. అందుకని కొంచెం టైం తీసుకోవాలి ఉల్లిపాయ ఏగడానికి. ఉల్లిపాయ ఏగి మనం మెంతిపిండి వేసేది ఇదంతా ఉంది కదా, ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది కూర. మంచి మంచి వాసనలు వస్తాయి వండుతుంటే. ఉల్లిపాయ వేగడం, ఆ మెంతిపిండి. ఆ తర్వాత మనం వేసే ప్రాసెస్ ఉప్పులు కారాలు చూసుకుని వేసుకోవాలి. ఓ పోసేసుకోకూడదు కాయగూరలు అయితే.
కాయగూరలు ఉండేటప్పుడు తక్కువే వేసుకోవాలి. ఇక నాన్ వెజిటేరియన్ తప్పదు కదా, వేసుకుంటాం కారాలు కాస్త. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పెద్దవాళ్ళకు వండి పెడుతున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మ. మొగల్తూరు నుంచి చేసావు, చాలా థ్యాంక్స్ అమ్మ. జీవి భాస్కర్ అమ్మ, ఎలా ఉన్నారమ్మా? మా వెజిటేరియన్స్కి చింతకాయ పప్పు, వాక్కాయ చట్నీ మాకు చాలా ఇష్టమైన రెసిపీస్. థ్యాంక్స్ అమ్మా ఫర్ నైస్ రెసిపీస్. స్టే సేఫ్ అండ్ హెల్దీ అమ్మ. ఎప్పుడు భాస్కర్ సేఫ్ హెల్దీ ఇవన్నీ చెప్తూ ఉంటావు ప్రతి వీడియోకి, చాలా థ్యాంక్స్ అయ్యా. రమ్య వెంకి, నమస్తే నానమ్మ, మై స్వీట్ నాని, బాగున్నారా? డిఫరెంట్ లుకింగ్ నానమ్మ, ప్లీజ్ మే డైలీ రొటీన్ పెట్టండి ప్లీజ్. టేక్ కేర్ యువర్ హెల్త్ నానమ్మ. మై స్వీట్ నాని అండ్ సూపర్ సింగర్. అబ్బో బోల్డ్ లవ్స్ పెట్టావు, ఇన్ని అన్నీ కాదు ఓ నాయనో, లెక్క కూడా పెట్టలేను, చాలా పెట్టావు రమ్య వెంకి, చాలా థ్యాంక్స్. అదే రొటీన్ది పెట్టమంటున్నావు, ఇక నుంచి అదే చెయ్యాలి. వండిని తెలిసి అన్నీ అయిపోయినాయి, ఇక రొటీన్గా నేనేం తింటున్నానో అయ్యే చేస్తా. ఇక మొత్తానికి 8 వీడియోలు నెలకి పెడతా, ఇది కన్ఫర్మ్. 3 డేస్కి ఒకటి మీ ముందుకు వస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కుమారి రాజనాల, నమస్కారం అమ్మా. నమస్తే పెట్టాను. నైస్ లాగ్, బ్యూటిఫుల్ శారీ, చాలా బాగా పాడారు. నాకు ఫేవరెట్ పప్పు చింతకాయ, గుమ్మడి వడియాలు చాలా ఇష్టం. పచ్చడి ఫస్ట్ టైం చూశాను, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పప్పుకి తాలింపు, బట్టలకి జాడింపు ఉండాలి మా హస్బెండ్ అంటారు. బాగా చెప్పారు, నిజమే. ఏదో వాస్తవాలు, చిన్నప్పటి నుంచి మీ హస్బెండ్ ఊర్లో అన్ని వాళ్ళ అమ్మాళ్ళ మాటలు అవన్నీ వినుంటారు. కరెక్టే, పప్పు తాలింపే టేస్ట్, బట్టలకి ఎంత జాడిస్తే అంత మెరుస్తాయి. క్లియర్గా చెప్పారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, నేను బాగా ఇష్టపడ్డాను ఈ డైలాగ్ అని చెప్పు. ఓకేనా, థ్యాంక్ యూ. కృష్ణవేణి పులిపాక 6618, అశుభకార్యాలంటే పితృకార్యాలలో మాత్రమే ముందు అన్నం పెట్టుకుంటారు, అందుకే రోజు మనం వడ్డించుకునేటప్పుడు ముందుగా కూర వడ్డించుకోవాలని పెద్దవాళ్ళు చెప్పేవారండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చాలామంది కూర ముందు ఎందుకు పెట్టుకోవాలి అని నన్ను అడుగుతున్నారమ్మా. నిజంగానే నాకు తెలియదు ఇది, ఇప్పుడు మీరు చెప్తేనే అర్థమైంది. అందరికీ అన్నీ తెలియవు. ఇప్పటికి కూడా మీ దగ్గర నుంచి, నా వ్యూవర్స్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు వాళ్ళు, నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా. ఓ పితృకార్యాల టైంలో మాత్రం ఫస్ట్ అన్నం పెట్టేసి తర్వాత కూరలు వేస్తారా? అయ్యి ఉండొచ్చు, అదంతా శాస్త్రాలు చెప్పేయగమ్మా. చాలా థ్యాంక్స్. మా వ్యూవర్స్ కూడా అందరికీ అర్థమైపోద్ది ఇప్పుడు. ఫస్ట్ కూర ఎందుకు పెట్టుకోవాలి కంచంలో అని చెప్పండి అమ్మా అని అడిగిన వాళ్ళు ఉన్నారమ్మా. ఇదే చెప్పారుగా ఒక ఆవిడ, ఇప్పుడు పితృకార్యాల్లో మాత్రమే, అలాంటి అశుభకార్యాలు చేస్తారు చూడండి, అలాంటప్పుడు మాత్రమే అన్నం పెట్టి కూరలు వేస్తారంటమ్మా. కతిమా సమయాల్లో కూర పెట్టుకున్న తర్వాతే అన్నం పెట్టుకోవాలి. ఓకేనమ్మా, ఒక డౌట్ తీరిపోయింది అందరికీ. చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. స్వరూపారాణి, చింతకాయ పచ్చడి చేయమ్మా అంటే, ఇప్పుడు వచ్చే చింతకాయలు చేశానమ్మా మొన్న ఒకసారి, ఈ మధ్య చేశా చూడండి. చింతకాయ పచ్చడి, కాఫీ పెట్టాను చూడు, ఆ రోజు చింతకాయ పచ్చడి చేశా. ఒక్కసారి వెళ్ళండి, ఈ మధ్యదే కాబట్టి చింతకాయ పచ్చడి ఫిల్టర్ కాఫీ అని కొడితే వచ్చేస్తుంది. ఈ మధ్య చేశా చూడండి అమ్మ. పావని నాయుడు అమ్మ 8582, పప్పు వాకాయ కూర వండారు మీరు, ముందు వాటి కామెంట్స్ చదివినప్పుడే నా ఫస్ట్ కామెంట్ చదివారు. ఇప్పటికే ఆ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకునే ఉంచుకున్నా గుర్తుగా. ఓకే, థ్యాంక్ యూ. చూసారా, వాకాయ పప్పు కోసం ఇప్పుడే చెప్పాను, ఎప్పుడో చూసేసింది. తన కామెంట్ ఆ రోజే ఫస్ట్ చదివానంట, హాయిగా డౌన్లోడ్ చేసి పెట్టుకుంది అప్పుడప్పుడు చూసుకోవడానికి. అది వాకాయ పప్పు చేసేసాను. ఓకే అమ్మ, అంటే సంవత్సరం నుంచి ఫాలో అవుతుంది నన్ను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పావని నాయుడు, యశ్వంతే 7425 అమ్మ. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఇంకా వీడియోస్ చెయ్యండి. చేస్తా, అడుగుతున్నారు ఏమేం కూర చేయాలో ఆలోచిస్తున్నా. వెళ్తా మళ్ళీ 2-3 ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి చెయ్యాలి, ఆలోచిస్తున్నా. చేస్తానమ్మా. లక్ష్మీ భవానీ 6195, సూపర్ అమ్మ అని పెట్టారు. ఓకే అమ్మా, చేస్తానమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకోటి మీకు చెప్పాలి. నేను దీపావళి ఈ లోపలే వచ్చేయచ్చు మీకు ఇది. దీపావళి వెళ్ళిన మరుసటి రోజునే నేను గుజరాత్ వెళ్తున్నాను, సోమనాథ్ టెంపుల్కి. సోమనాథ్ టెంపుల్, సోమనాథ్, నాగ్నాథ్, ద్వారకా. సోమనాథ్ టెంపుల్కి ద్వారకా వెళ్ళి, ద్వారకాలో చూసే చాలా ఉన్నాయంట. అవన్నీ వెళ్తున్నాం. మా మేనగోళ్ళు, మా చెల్లెళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం. పండగ వెళ్ళిన తెల్లారే వెళ్ళి, అక్కడ ఫోన్ ఉంది కదా, అక్కడ వీడియోలన్నీ సూపర్గా తీసుకొస్తాం మీకు. ఎక్కడికి వెళ్ళినా గుళ్ళోకి అలవ చేయకపోయినా సరే, ఆ ప్రాంతాల్లో
ఆ స్నానాలు చేసే నదుల దగ్గర అవన్నీ చేయనిస్తారు. అలాంటివన్నీ చేసి మీకు ఒక 3-4 వీడియోల దాకా తీసుకుని వస్తా. అక్కడ వచ్చి రాగానే మీకు అయి పెడతా. ఓకేనమ్మా. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇది కూడా చాలాసార్లు వండిందే. నేను ఫిష్ చాలాసార్లు వండాను. మొన్న కూడా వచ్చేసింది ఫిష్ చాలాసార్లు వండా. వైజాగ్ నుంచి వస్తానని చెప్పాను కదా. వైజాగ్ మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, బీఆర్సీలోనే చెప్పాను మొన్న గోల్డ్ ఫిష్ వండినప్పుడు కూడా. పండుగప్ప మామూలుగా పండుగప్పలు అమ్ముతారు ఇక్కడ కూడా, కానీ మన చెరువుల్లో మన కాలువల్లో దొరికే తెస్తారు చాలా వరకు. ఇది వాళ్ళకి బోట్ ఉందంట వైజాగ్లో, అందుకని సముద్రంలో పట్టిన పండుగప్పే వస్తుంది వాళ్ళకి. అందుకని నేను తీసుకున్నాను నిన్న ఒక అరకిలోలే ఇస్తారు పాపం వాళ్ళు. కానీ నాకు కిలోలంతా సేల్ అవ్వలేమో, ఒక అరకిలో కావాలి ఎప్పుడైనా చెప్తూ ఉంటానంటేనే సర్లే అంటే అని ఇచ్చెళ్ళింది. ఈరోజు పండుగప్పు ఎగురేస్తా. అంటే ప్యూర్ వైజాగ్ సముద్రంలో పడ్డదే సీ ఫుడ్ అంటారు. ఇది కరెక్ట్ సీ ఫుడ్ అనమాట. కతిమా పండుగప్పలన్నీ బయట కూడా వేసేసి పెంచేస్తూ ఉంటారు, అవి కాదు. ఇది సీ ఫుడ్డే, క్లియర్గా అక్కడదే వైజాగ్దే పండుగప్ప తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు అది వండుకుందాం రండి. ఇగో చూడండమ్మా, పండుగప్ప ఇలా పంపించారు. అరకిలో అవి చేసేస్తా ఈరోజు. ఇగో మామూలుగా అయితే రోజు ఒక్కుల్లిపాయ వేస్తా కదా, ఒక్కుల్లిపాయ వేసి పులుసు అయితే. ఇది పండుగప్ప అంటే ఇగురే పెట్టుకోవాలమ్మ, అందుకని 2 ఉల్లిపాయలు వేసా. చిన్నయ్యే ముక్కలు కోసుకొచ్చా అనమాట. అక్కడే చిన్నవి కాబట్టి 2 ఉల్లిపాయలు వేసా. ఇగురు ఉండాలి అందుకని 2 వేసాను అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ కోసేసుకుని శుభ్రంగా చేసేసుకుంటా. చిన్నయ్యలే ఉల్లిపాయలు కూడా. గ్రేవీ లేకపోతే ఎవరికన్నా కూర ఇచ్చినా కాస్తంత గ్రేవీ ఉండదు. ఒక ఉల్లిపాయ వేసుకుంటే, పులుసు అయితే పర్వాలేదు ఒకటే వేస్తా. సరిపోతే ఎగేటప్పుడు అట్టగా అనిపిస్తుందిలే. చక్కగా వేయించుతా కదా బాగుంటుంది. ఇగురు కూరే కదమ్మా, చెప్పాను చాలాసార్లు. ఇగురికి ఇలా చిన్నగా కోసుకోవచ్చు. పులుసుకైతే బారుగా కొయ్యాలి, ఇగురికి ఇలా కోసుకుంటే సరిపోద్ది. కొన్ని ఊళ్ళల్లో అయితే చక్కగా ఉల్లిబందు ఉంటుంది. బందరు, విజయవాడ, గుడివాడ ఇటువంటి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను చూడు, అప్పుడు ఉల్లిబందు కూడా తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత లేదు. ఇదిగో శుభ్రంగా కాగిపోయింది. అయ్యో ఎన్ని నీళ్ళు వచ్చేసింది చూసారా. ఉల్లిపాయలు బాగా ఏగాలి, ఏగితే కనిపించదు, గుజ్జులా కలిసిపోద్ది, లేకపోతే కనిపిస్తుంది. మీరు కొట్టొద్దంటారు, నేను కొడతా. సిమ్లో పెట్టేసా కాసేపు మగ్గనండి. ఇదిగో ఇది పొగ వస్తుంది. ఓకే, ఇది కూడా పెట్టేస్తున్నా. అమ్మ మొన్న నేను చదివేసినట్టున్నాను, మొన్న మటన్ చింతకాయ చేశాను చూడు, మా మేనగోడలు వచ్చిందని. ఒక అబ్బాయి రాశాడు, అమ్మ మీ అత్తాకోడళ్ళు ఇద్దరు తినేస్తున్నారు, అన్నం అంతా కెమెరామ్యాన్కేది అన్నం అందులోని. మా కెమెరామ్యాన్ మటన్ తినడం, చికెనే తింటాడు. ఇదిగో ఇవాళ అడిగా, పోనీ ఇంకేదైనా వండనా అన్నా. నోరంతా పూసిపోయింది అన్నాడు. పోనీ పెరిగేసుకుని తినన్నా. వద్దు సేమి తినమా, ఆఫీస్కి వెళ్ళి తింటా అన్నాడు. ముందే అడిగి బియ్యం పెడతానన్నమాట. ఆ రోజు మటన్ తినడు అబ్బాయి, అందుకని మేమిద్దరమే తిని ఇంత మిగిలితే సాయంత్రం నాకు సరిపోద్దని వదిలేసాం. బాగా గమనిస్తున్నారు చక్కగా. మళ్ళీ కడిగేశాను, ఒకసారి మీకు చూపిస్తాను, తీసా కదా, మళ్ళీ మంచినీళ్ళు పెట్టి కడుగుతా. చక్కగా తినొచ్చు అబ్బాయి, చేపలు తినడం, మటన్ తినడం, ఓన్లీ చికెనే. ఇంకా ఏగాలమ్మ, వేగినప్పుడు అప్పుడు తగ్గిపోద్ది. అనగానే కోస్తా, అయినా ఇంకా ఏంటో. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ కోసుకుంటారు కదా ఉల్లిపాయలు. నాకు ఈ ఒక్క చిన్న ఉల్లిపాయ ఎక్కువ వేయటానికే ఎంతో ఇదిగా వేస్తున్నా. గ్రేవీ ఉండదు బాబాయ్, ఎవరికన్నా కొంచెం కూర ఇచ్చినా కూడాను అని వేస్తాను. నేను ఒక్కదానికి వండుకుంటే ఒకటే వండుతా. చూసారా ఎంత కమ్మన వాసన వచ్చిందో. ఉల్లిపాయ వేగటమే వాసన. కూరలు సువాసన వస్తున్నాయి బయటకంటే నేను వేసే మెంతిపిండికి ఈ ఉల్లిపాయ వేగేదానికే వస్తాయి. ఓకేనమ్మా. చూడండి ఒక సౌండ్ వచ్చింది, సిమ్లో పెట్టేసాలే చాలు, అదే ఉంటుంది.
ఇదిగో చూడండి అమ్మా, ఇప్పుడు ఏగింది. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సిమ్లో పెడదాం. హైలో కాకుండా సిమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలతో పాటు అది కూడా చక్కగా పేస్ట్ సూపర్గా అయింది. చూడండి ఎలా ఏగుతుందో. పొడి మసాలా దీంట్లోనే ఉందిలే. ఇదిగో అమ్మ పొడి మసాలా చాలు, ఎక్కువ వేయక్కర్లా. నేను అన్నిటిలో కూడా మసాలాలు తక్కువ వేస్తా. చూసారా, దీంట్లోనే వేసేసా మసాలా. చూసారా, ఇప్పుడు ఇందులో ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఇదిగో ఆ చేపలకి ఉప్పు అంత పడుతుంది వేసేసా. ఇదిగో అమ్మ పచ్చికారం వేస్తా కదా, ఇదిగో జీలకర్ర పొడి, పచ్చికారంలోకి జీలకర్ర పొడి వేసా. ఇదిగో ధనియాల పొడి వేసేసా. ఇదిగో అమ్మ కారం 2 స్పూన్లు వేసానమ్మ. చేపల కూర కదా వెయ్యాల్సిందే. ఈ చేప ఊడదు, అయినా కూడా ముందే వేసా ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చేపలు పెట్టేస్తాను చూడండి. చూసారా, ఆ ఉల్లిపాయలు వేయబట్టే ఆ మాత్రం అన్నా ఉంది. నాలాగా ఒకటేస్తే ఏమీ ఉండదు గ్రేవీ. ఓకేనా, అది ఈ చేప ఏమి కాదు. ఏదైనా ఊడిపోద్ది అనుకున్న చేపకి ఇప్పుడు నేను వేసినట్టు కారాలు ఉప్పులన్నీ తిరగమాత్రలోనే వేసేసుకుని అప్పుడు చేప వేసుకుని ఇట్ట కదుక్కుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఎక్కువ వేసామే అనే ఫీలింగే లేదు. అందులో ఇక నీళ్లు తప్పితే ఇందులో నేను పోసేది ఏమీ లేదమ్మా, అన్నీ వేసేసా. అర్థమైందా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసేసా. ఇదిగో చూడమ్మా, న్యాయంగా ఇంకొకరికైతే ఇంకా వేసుకుంటారు, ఉల్లిపాయలు వేసుకుంటారు, నాకు తెలుసు. గ్రేవీ చాలదమ్మా, అదమ్మా ఇదమ్మా అని. కాకపోతే టేస్ట్ మాత్రం మారిపోద్ది, తీపి వస్తుంది. ఇందులో ఇక నీళ్లు పోసేస్తానమ్మా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర తప్పితే ఇంకేం పని లేదు. అమ్మ చాలాసార్లు వండిందిగా చేపల కూర అనుకోవద్దు. చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. అందులోని వెరైటీ చేప ఇది, పండుగప్ప ఆల్రెడీ నేను కూడా వండాను ఒకసారి, కానీ అది ఇక్కడిక్కడ దొరికిందే వండాను. ఇది వైజాగ్ది అని చెప్తున్నాను. సీ ఫుడ్ అంటే క్లియర్ సీ ఫుడ్ ఇది. ఇదిగో ఇది గట్టిగా ఉంటుందమ్మా, చక్కగా ఉడకాలి. అందుకని ఈ మాత్రం నీళ్లు చక్కగా పోసా. ఇదిగో అంతే. ఇది హైలో పెడతా. ఫస్ట్ ఒక 5 నిమిషాలు హైలో పెట్టేయాలి. హైలోనే గుబ ఉడుకులు రావాలి. చేప ఎప్పుడు కూడా సిమ్లో వండకండి. హైలో పెడితే గుబా ఉడుకు అట్లా రావాలి, తెగలు వస్తేనే చేప బాగుంటుంది. నీరసంగా సిమ్లో పెట్టి వండుకోకూడదు. అది చికెన్లు మటన్లు పెట్టుకోవచ్చు సిమ్లో, అది మగ్గిన కొందికి లోపలికి వెళ్తుందిలే అని ఒక ఇది. చేప మాత్రం అట్లా కట్టెల పొయ్యిల మీద వండేవాళ్ళం కదా ఊర్లో. పొయ్యిల మీద ఇంత దాకలు పెట్టి వండుతుంటే ఇన్నిన్ని మొక్కలు. ఇప్పుడు వండమనండి ఎవరినన్నా గ్యాస్ల మీద ఇన్నిన్ని మొక్కలు ఊడిపోయేటట్టు వండుతారు. అప్పుడు ఏం ఊడే కాదు, ఇలా మా అమ్మ తిప్పుతూ ఉండేది. పెద్ద కట్టెల పొయ్యిల మీద 4 ఉడుకులకే చేపల కూర ఉడిగిపోయేది. మా అమ్మ అనేది మాంసం కూర ఉడక్క చెడిందంట, చేపల కూర ఉడికి చెడిందంట. ఎక్కువ ఉడికిపోతే మెత్తబడిపోద్ది, ముక్కలు రావు. మాంసం కూర అట్టట్ట దించేసామంటే నవల్లేం, పిక్కు తినాలి. అందుకే పెద్దవాళ్ళు అవి చెప్పారు, మాంసం కూర ఉడక చెడింది, చేపల కూర ఉడికి చెడింది. ఓకేనా? సరే, కొత్త ఎట్లా ఉడుకుతుందో చేప, అది ఇట్లా ఉడకాలి. సూపర్, చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇదిగో ఇలా పెట్టి ఉడికేటప్పుడే కొత్తిమీర వేసేద్దాం. లాస్ట్ వరకు ఉండాలని ఏం రూల్ లేదమ్మా. ఇప్పుడు కూడా హైలోనే ఉంచుతా. ఉన్నాయి. అమ్మ వీలుంటే ఇట్లా తిరగేయచ్చమ్మ. ఒక్కో చేప పర్వాలా, చక్కగా తిరుగుద్ది, మెత్తపడేది కాదు ఇది. స్ట్రాంగే పండుగప్ప. చూడు, ఇప్పటికే నాకు ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. నాకు ఒక 2 ఉడుకులు వస్తే దించేస్తా, అక్కడ పెట్టేస్తా. అన్నంది పెట్టేశా. అది ఆహా, గ్రేవీ కావాలి 2 ఉల్లిపాయలు ఎత్తే మొత్తం గ్రేవీగానే ఉంది. 4-5 ఉల్లిపాయలు కోసుకున్న పరిస్థితి ఏంటో నాకు అర్థం అవట్లేదు. చూసారమ్మా, ఇట్లా ఎగిరిపోయింది. ఇలా ఎగరాలి కూర. అంత కళగా ఉంది చూపులకి. ఓకే అమ్మా,
ఒక పాట మామూలే, ఇది భోంచేసే ముందు. ఇది ఆస్తిపరులు. అవన్నీ నేను పడేవన్నీ చాలా పాత సినిమాలు. అది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదు. ఆస్తిపరులు నా చిన్నప్పుడు సినిమా. అందులో నాగేశ్వరరావు గారు. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు, చిట్టి అమ్మలు ఎవరికెవరు వేశారు బంధము, ఒకరికొకరమైనాము ప్రాణము, ఎవరికెవరు వేశారు బంధము, ఒకరికొకరమైనాము ప్రాణము, నీకు నేను అమ్మను నాన్నను, నాకు నీవే లోకాన సర్వము, నీకు నేను అమ్మను నాన్నను, నాకు నీవే లోకాన సర్వము, చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు, చిట్టి అమ్మలు. కన్న కడుపు తీయదనం కన్నా నీ అన్నవడి వెచ్చదనం మిన్నా, కన్న కడుపు తీయదనం కన్నా ఈ అన్నవడి వెచ్చదనం మిన్నా, 10 నాళ్ళ పాపగానే ఒదిగావు హృదయమే ఊయలగావుగావు, 10 నాళ్ళ పాపగానే ఒదిగావు హృదయమే ఊయలగావుగావు, చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు, చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు, చిట్టి అమ్మలు. ఓకేనమ్మా, చాలా మంచి పాటలు. గుర్తున్నంత వరకు పాడుతున్నాను. ఇక వడ్డీ గొప్ప కుదరపోయినా మీరేం అనుకోరనే ధైర్యంతో పాడుతున్నా. ఓకేనమ్మా, ఓకే. ఇప్పుడు ఇక వడ్డనకు వచ్చేద్దాం. నేను ఇప్పుడు టైం 2 అయింది, కరెక్ట్గా 2 అయింది. పొద్దునే కాఫీ తాగి అంతే, టిఫిన్ కూడా చేయలే. ఉప్పులు, అల్లం వెల్లిపాయ పేస్టులు, మసాలాలు సూపర్. చూసారా పండుగప్ప ఎట్టు చెదరదు ముక్క, అలాగే ఉంటుంది. వంజరం కూడా, కానీ రేట్లు ఎక్కువ. కానీ వంజరాన్ని కూడా వేపుడేసుకోవచ్చు. చూపిస్తా ఒకసారి. ఇంతవరకు వంజరం వండలా. వంజరం పులుసు పెట్టుకోవచ్చు, వేపుడు వేసుకోవచ్చు. ఒకసారి అది కూడా అరకిలో తెప్పించి కొంచెం పులుసు పెట్టి కొంచెం వేపుడే చూపిస్తా ఒకే రోజు. ఓకేనా? ముఖ్యంగా ఈ పండుగప్పులో ముళ్ళు ఎక్కువ ఉండవు. పిల్లలు చక్కగా క్లియర్గా తీసి పెట్టవచ్చు. మీరు బాగా వేయించేసాను కదా ఉల్లిపాయలు, 2 వేసాను ఫీలింగ్లో ఉన్నా కానీ ఏమీ తీపలేదు, బాగుంది. ఫిష్ చాలా మంచిదమ్మా, హెల్త్కి చెప్తున్నారు చాలామంది. మనం వేసుకునే ట్యాబ్లెట్స్లో కూడా ఫిష్ ఆయిల్కి సంబంధించినవి చాలా ఉంటాయంట. మొన్న ఒకటి చదివాను, బొచ్చు గురించి. విటమిన్ డి ఉంటుందంట, 12B ఉంటుందంట, ఏంటిది ఒమేగా 3 ఏదో ఇవి ఉంటాయంట. చాలా చెప్పారమ్మా బొచ్చులో. ఈసారి తీసుకుని చాలా రోజులు అయింది ఉండి, నేను వండుతా ఈసారి మళ్ళీ. మీకు చూసారా పెద్ద ముళ్ళు ఉంటాయి, చిన్నయే ఉండవు. ఓకే, ఫుల్. ఇందులో ఇవాళ మజ్జిగ కూడా పుట్లో తాగనమ్మా, మధ్యాహ్నం తర్వాత ఎప్పుడన్నా తాగుతాం. నాన్ వెజ్ తిన్నాం కదా, అందులో మీను చేపలు తిన్నాం కదా, ఇక తాగకూడదు. మజ్జిగలు అవి తాగను, అలవాట్లేదు నాకు. చేపలు తిన్న రోజున పెరుగులు అవి తింటే తెల్ల మచ్చలు అవి వస్తాయని చెప్పి ఎప్పుడో డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి మా ఇంట్లో అదే పెట్టుకుంటా. శుభ్రంగా తినేసా. ముళ్ళు కూడా ఎక్కువ లేని చేపలు కదా, శుభ్రంగా తిన్నా. హాయిగా ఉంది ప్రాణం.
తెలుసుగా మీకు మటన్ చికెన్లు అన్నిటికంటే కూడా ఫిష్ బాగా తింటాం. పొద్దు నుంచి తాగల నీళ్ళు, అందుకని దాహంగా ఒక రకంగా ఉంది. చాలా తాగేదాన్ని, ఇవాళ ఏంటో మరి అసలు నీళ్ళు మర్చిపోయాను. ఒక కాఫీ తాగి కూర్చున్నా మా దుర్గ వచ్చే వరకు. ఓకేనమ్మా, ఇది చేయి కడుక్కుని ఇది అక్కడ పడేసి మీకు పాట పాడుతున్నాను కదా, పాడక ముందు నాకు ఈ పాట గుర్తురాదు. తీస్తుంటే పేజీలో ఏ పాట కనిపిస్తే నాకు అది పాడేస్తున్నా. ఆ తర్వాత ఒక రోజంతా దీన్నే పాడుకుంటా. ఇప్పుడు చిన్నప్పుడు పాడుకునేదాన్ని. అలా ఈ రోజంతా ఈ పాటే ఏదో మననం చేసుకుంటూనే ఉంటా, ఇదే పాట. మళ్ళీ రేపు ఇంకో పాట పాడినప్పుడు అది పొద్దుస్తమానం అది మొదలు పెడతాం. అదే అనమాట. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నా కదా, క్లియర్గా సూపర్గా తిన్నా. 2 అయిందా, పొద్దునుంచి ఒక కాఫీ తప్పితే ఇంకేం తినలేదా నేను. ఇప్పుడు ఫుల్గా తిన్నా, అన్నం కూర వేసుకుని. తాగితే ఎప్పుడన్నా సాయంత్రం ఒక గ్లాస్ మజ్జిగ తాగుతా, లేకపోతే లేదు, రాత్రి తాగుతా. చెప్పానుగా, చేపల కూర తిన్నప్పుడు పెరుగులో వేసుకోము. కావాలంటే మీరు అడగండి, తెలుసుకోండి. చేపల కూర తిన్న రోజున పెరుగు తినకూడదు, తెల్ల మచ్చలు వస్తాయని ఇప్పుడు కాదు, నాకు ఒక 25-30 సంవత్సరాల ముందే తెలుసు. అప్పటి నుంచి మేము తినం, మా పిల్లలు కూడా ఎవరు తినరు. మా పిల్లలు కూడా ఆ రోజు పెరుగు అన్నం తినరు, అదనమాట. ఓకే అమ్మ, చెప్పేది ఏముంది, చెప్పాను కదా నేను వెళ్తున్నానని. గుజరాత్ అంతా వెళ్ళి సోమనాథ్, నేను జ్యోతిర్లింగాలు ఇంచుమించు ఒక 8 వరకు చూసేసా. ఇప్పుడు సోమనాథ్ కాటికి వెళ్తున్నాను. ఇంకెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ రాసుకుంటా వెళ్ళి. మా మేనగోళ్ళకి తెలుసు ఏమేమి తిరిగాను అని, దాన్ని అడిగి శుభ్రంగా అన్నీ రాసుకుని వస్తాయి ఈసారి. శక్తిపీఠాలు కూడా 18 శక్తిపీఠాల్లో కనిపించకుండా నేను 12 పైనే తిరిగా, చూసేసా. కతిమ బ్యాలెన్స్లు కూడా, జ్యోతిర్లింగాలు ఈ శక్తిపీఠాలు మాత్రం బ్యాలెన్స్లన్నీ ఆ దేవుడి దయ వల్ల పూర్తి చేయాలని ఉంది నాకు. కతిమ యాత్రలన్నీ నేను చేయలేనులే, అవన్నీ సాగేవి కాదు. ఇంతవరకు చూద్దాం ఎంతవరకు వెళ్ళగలము. కేదార్నాథ్ అయితే చాలా కష్టం అంటున్నారు, చూద్దాం. దాన్ని ఓపెన్ చేసిన కొత్తలో అయితే బాగానే ఉంటుందంట. ఈ వర్షాకాలం వస్తేనే ప్రాబ్లము. ఎవరిని వెళ్ళేవాళ్ళు ఉంటే ఓపెన్ చేసిన కొత్తలో అయితే వెళ్ళొచ్చు. ఓకేనమ్మా, హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు అయితే ప్రాబ్లం లేదంటున్నారు, చూద్దాం. అన్నీ కొంచెం దూరం ఎత్తైన ప్రదేశాలు కదా, అంతవరకు చూసేస్తే ఈ జన్మ ఎత్తినందుకు అంతవరకు అదృష్టం ఉండాలి అవి చూడటానికి కూడా. మరి అప్పుడు అంతా 50 ఏళ్ల వయసులో చూసేసేది అంత సీన్ లేదు కదా. సీన్ లేదంటే వెళ్ళలేక కాదు, వెళ్ళడానికి కుదరదు ఆ టైంలో, అందుకని ఇప్పుడంటే ఏం పనులు లేవు, ఖాళీ కూర్చున్నా కదా. మీ పని మీతో మాట్లాడడం తప్పితే నాకు వేరే పనులు లేవు. అందుకని ఇప్పుడు ఇలాంటివన్నీ చూద్దామని ప్రయత్నాలు చేస్తున్నా. ఎంతవరకు భగవంతుడు సానుకూలంగా ఉంటాడని ఆరోగ్యంతో అంతవరకు తిరుగుతా అప్పుడప్పుడు. ఓకేనమ్మా, ఆ వీడియోలు చేసుకొస్తానుగా మీకు చక్కగా అన్నీ క్లియర్గా. ఫోన్ ఉంది కదా, అన్నీ తీసుకుని మళ్ళీ రాగానే ఒక్కొక్కటి కనీసం 4 అయినా చేస్తా. ద్వారకా వెళ్తాం కదా, మా రాముడిది అయోధ్య కదా, మళ్ళీ ఏమన్నానా అని గుర్తు రాలే నాకు. వెళ్ళి అన్నీ చాలా బాగుంటాయంట ద్వారకాల్లో, అవన్నీ చూస్తా. అవి ఇక్కడ మన కాశీ వెళ్ళినప్పుడు ఇక్కడ వ్రతాలు చేసుకుంటాం, ఏంటిది ఒక ఊరు, అవన్నీ తిరిగేసి వచ్చా. అయోధ్య దగ్గర వారణాసి అన్నీ చూశాను. అక్కడ సత్యావ్రతం చేసుకుంటాను, అదే పేరు గుర్తురాట్ల గమ్ముని. అన్నీ కూడా వెళ్ళి వచ్చేసానమ్మా, అక్కడ వ్రతం చేసుకున్నాను, అన్నీ చూసి వచ్చేసా. మన అన్నవరంలో కూడా నేను ఒక్కదాన్ని కూర్చుని వ్రతం చేసుకున్నాను. సింహాచలం వెళ్ళాను, చూశాను చాలా వరకు. తమిళనాడులో అయితే చాలా చూశానమ్మా. అప్పుడు మరి వీడియోలు వెళ్ళేవు కదా, నేను తమిళనాడులో చాలా చూసా. కుంభకోణం, చిదంబరం, తంజావూరు, శ్రీరంగం, అక్కడ చాలా ఉన్నాయి కదా. బోల్డ్ తిరువెట్టూరని అసలు అమ్మవారి గుళ్ళు బోల్డ్ ఉన్నాయి అక్కడ. 70% వరకు చూసా తమిళనాడులో, గుడులన్నీ చూసా. అవి కూడా ఎప్పుడు రవళి పెళ్ళైన తర్వాత 2007, 2008, 2009 అట్లాంటి టైంలో చూసేసా. తిరువన్నామలై అంటారు కదా, అదే మీరు వెళ్తారు కదా, అరుణాచలం అంటారు కదమ్మా, అక్కడ తమిళలో తిరువన్నామలై అంటాం. అక్కడ కూడా వెళ్ళి గిరివనం చేశా, అంటే కొండ చుట్టూ తిరిగా, నడిచా 14 కిలోమీటర్లు, చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడిచా గుడి చుట్టూ. అన్నీ భగవంతుడు ఏదో మొత్తానికి నేను వెళ్ళటానికి నాకు అవకాశం ఇచ్చి చేశాను. ఎప్పుడు మధ్యాహ్నం 1 గంట అట్లా బయలుదేరితే సాయంత్రం 7 అయింది హోటల్కి వచ్చేప్పటికి. అక్కడ కూర్చుంటూ నడుస్తూ ఎక్కడ జ్యోతి వెలిగిస్తాడో ఆ టైంకి అక్కడే ఉంటాయి కర్పూరాలన్నీ. గబగబా అక్కడి నుంచి తీసుకుని వెలిగించుకుని ఎక్కడ జ్యోతి వెలిగిస్తున్నారో అక్కడే అదంతా చూశానమ్మా. చాలా బాగా దర్శనం అవుతుంది. దానికి బాగా ఫేమస్ మన రజనీకాంత్ గారు 250 కిలోల నెయ్యి ఎంత ఇస్తారు దీపానికి. మాట్లాడుకున్నాం చాలా వరకు.
ఇక మళ్ళా మంచి రెసిపీతో ఈ లోపలనే 2-3 చేసి పెట్టి వెళ్తానమ్మా. ఏమి లేవు, ఈ లోపలనే 2-3 చేసి పండగలోపు 2-3 చేసి పెట్టేసి వెళ్ళిపోతా. అప్పుడు నేను వచ్చే వరకు సరిపోతాయి. నేను నవంబర్ 1, 1-2 తారీఖుల్లో వచ్చేస్తా. వచ్చేసిన వెంటనే మళ్ళీ చెన్నై వెళ్ళాలి. అందుకని అవన్నీ తీసుకొస్తాను కాబట్టి ఆ వీడియోలన్నీ వీళ్ళకి పంపించేసాను అనుకో, మన ఛానల్ వాళ్ళకి, వాళ్ళే చూసుకుంటారు. నేను చెన్నై వెళ్ళి వచ్చినా బాధలేదు వీళ్ళకి. ఓకేనమ్మా? మీరు చెప్పండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? చేసుకుంటున్నారు చాలామంది, ఇంకా వేగంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ రోజు వీడియోలు చూస్తున్నారు అనేది గ్యారంటీనే లేదు, కనిపిస్తాను. కానీ నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికే అందంగా ఉంటుంది. ఓకేనా? తప్పకుండా మీరు కూడా, మౌత్ పబ్లిసిటీనే ఇంపార్టెంట్ కదా, మీరు కూడా చెప్పండి. ఓకేనా? మీరు కూడా చెప్పండి. నేను చెప్పేయి వింటున్నారు, పాపం చేసుకుంటున్నారు. ఓకేనమ్మా? షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక నేను చెప్పేది ఉంది, మాట చెప్తున్నాను, మీరు ఎవరికన్నా చెప్తూ ఉండండి. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.